నమస్కారం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్‌నాథ్ గారు. చక్కగా మరి ఆయన యొక్క సందేశాలు, ఆయన యొక్క అనుభవాల్ని మన ఎన్‌ఎంసీ ప్రేక్షకులకి తెలియజేస్తున్నామండి. సార్, ఒక్కసారి మీరు మా ఎన్‌ఎంసీ ఛానల్‌కి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ నా నమస్కారాలు. ఓకే సార్. మరి సార్, అసలు మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది? ధ్యానంలో రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది? ధ్యానం మీ లైఫ్‌ని ఏ విధంగా మార్చింది? ధ్యానంలో రాకముందు కేవలం భౌతిక జీవితమే. నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ పూజలు, దేవుడికి నమస్కరించడం, దేవుడిని కోరుకోవడం ఇలాంటివి ఏం చేసేవాడిని కాదు. అంటే నాకు బుద్ధి వచ్చాక. ఓకే. కానీ దేవుడు లేడని చెప్పేవాడిని కాదు. ఒక దైవశక్తి ఉంది, ఎలా ఉపయోగించుకోవాలని ఎప్పుడు నా మనసులో బలమైన కోరిక ఉండేది. ఓకే. మరి ధ్యానానికి ముందు అజ్ఞానమే ఉంటుంది. ఆ మాటలు, ఆలోచనలు, ఆ జీవితమే సంపూర్తిగా వేరు. ఓకే. ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. అసలు ధ్యానంలోకి ఏ విధంగా వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? నేను బిజినెస్ చేసేటప్పుడు ఓకే. 1997 ఆగస్టు 2 ఓహ్! శనివారం రాత్రి ఒక మహానుభావుడు, ఓకే. మన గురువు గారు పత్రిసారిది ఒక చిన్న కరపత్రం ఇచ్చాడు. ఓకే. దాంట్లో ఉచిత ధ్యాన జ్ఞాన బోధన, పత్రిసారి పేరు అంతా ఉన్నాయి. నాకు అనిపించింది, నా గురువు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, ఇప్పుడు నాకేదో ఒక మార్గం దొరుకుతుందని ఎందుకు బలంగా అనిపించి, జనరల్గా నేను మా షాప్ పైన బ్రహ్మకుమారి వాళ్ళకు రెంట్కి ఇచ్చాం. ఓకే. వాళ్ళు ఎప్పుడు పిలిచేవారు, వెళ్ళలేదు. మా ఇద్దరు తమ్ముళ్ళు ఎస్ఎస్వై మెడిటేషన్, వాళ్ళు పిలిచినా నేను వెళ్ళలేదు. మిత్రులు ఉన్నారు, సివివి మెడిటేషన్, హార్ట్ఫుల్ మెడిటేషన్, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎవరు పిలవకుండా ఒక కరపత్రం చూసి నాలో బలమైన కోరిక పుట్టింది. ఓకే సార్. మరుసటి రోజు ఆదివారం ఉదయం 10:30కు వాసవి కళ్యాణ మంటపం. ఓకే. ఆ ప్రోగ్రామ్ను ఆ ఊర్లో ముగ్గురు ఒక ప్రముఖ వ్యాపారవేత్తలు, రాయచూటి సుధాకర్ గారు, గౌరవ రామాంజనేయులు గారు, టీజీ పాండురంగ గారు అరేంజ్ చేశారు. వాళ్ళని ఎవరు కలిపారో నాకేం తెలియదు. వెళ్ళి అలా కూర్చున్నాను. అందరి అనుభవాలు వినిపించాడు పత్రిసారు. అందరిని ధ్యానంలో కూర్చోపెట్టాడు. ఆ మొదటి రోజే నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ బ్రహ్మానందంలో మునిగిపోయాను. అప్పుడు నాలో ఒక బలమైన కోరిక పుట్టింది. జగత్తులోని అందరికీ ఈ ధ్యానం నేర్పించాలి, ఈ జ్ఞానం అందించాలని. అలా నేను పత్రిసారి ద్వారా ధ్యాన మార్గంలో రావడం జరిగింది. ఓకే సార్. సాక్షాత్తు పత్రిసారి మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకొచ్చారంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సార్. సార్, ఇప్పుడు నాకున్న ఒక క్వశ్చన్ అని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే ధ్యానం చేస్తే గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి పూజ చేయక్కర్లేదంటారా? పూజలు సాంప్రదాయం. ఓకే. విగ్రహారాధన చేయకూడదనే 18 ప్రిన్సిపల్స్ ఒకటి ఉంది. ఓకే. కానీ చాలామంది ఆ విగ్రహారాధన ఎందుకు చేస్తారంటే ఏదో కోరికలు కోరుకొని తీర్చుకోవడానికి, చెయ్యకపోతే ఏమవుతుందో, దేవుడు ఏం చేస్తాడో అనే భయంతో చేస్తారు. అవును. అది ఒక సాంప్రదాయం. అంటే తల్లిదండ్రులు వారికి తెలిసిన ఆధ్యాత్మికత అదే అనుకునే ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. ఏదో సాంప్రదాయపరంగా చేస్తే ఏం తప్పులేదు. అవును. భయంతో చేయకపోతే ఏమవుతుంది, నా కోరికలు తీర్చుకోవడానికి ఇదే మార్గం అన్నప్పుడు అది సరికాదు. ఓకే. ఎందుకంటే నేనే దైవం అని నమ్మాక ఇక ఇంకెవరిని కోరాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు వేయకూడదు అని చెప్పారు అంతే. అవును సార్. మరి ఇంత బాగా అనలైజ్ చేసి చెప్పారు మీరు ఇప్పుడు. మరి పత్రిసారి ఎందుకు దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలని సంకల్పించారు? ఎలా ఉండేదంటే హాల్ మాత్రమే ఉండేది. ఓకే.
కుటుంబంలో రూములు లేవు. ఆహా! అంటే ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ఒక ప్రదేశం ఉండేది కాదు. అచ్చా! అందుకు ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే. ఆలయం కూడా మనం పిరమిడ్ లాగా దానికి కొన్ని యాంగిల్స్, హ్మ్. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. హ్మ్. అక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఓంకారము. హ్మ్. గమనించండి, ఆలయంలో ప్రవేశిస్తే మనసు ప్రశాంతమైపోతది. ఓకే. ఎటువంటి ఆలోచనలు రావు. హ్మ్. అది ధ్యానానికి అనుకూలం. అవును సార్. ఒక పిరమిడు, ఒక చర్చు, మస్జిద్దు, దేవస్థానాలన్నీ కూడా గోపురాకారాలే. ఓకే. అన్నీ కూడా ఆ శాస్త్రము, ఆ మ్యాథమెటిక్స్ ప్రకారం కట్టబడినవి. హ్మ్. పిరమిడ్ ఏమంటే అన్నిటికన్నా ఎక్కువ శక్తినే మనకందిస్తది. ఓకే సార్. ఆ ఇప్పుడు దేవాలయాలు హ్మ్. ఎందుకు కట్టారు అంటే హ్మ్. ధ్యానం చేయడానికి. ధ్యానం చేయడం కోసం ఆ కట్టారు. విగ్రహాలు ఎందుకు పెట్టారంటే స్ఫూర్తికి. స్ఫూర్తి కోసం. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. ఆయన యొక్క ఆంజనేయ స్వామి స్ఫూర్తితో. 2 ఏళ్ల వయసులో వాయువుని గమనించి హ్మ్. వాయుపుత్రుడై హ్మ్. నిర్యోజన స్థితిలోకెళ్ళి హ్మ్. అనంతమైన శక్తిని సంపాదించుకుని శక్తిమంతుడు హనుమంతుడయ్యాడు. ఓకే సార్. మూడవ నేత్ర దర్శనంతో హ్మ్. అంజనము అంటారు. అవును సార్. ఆ దివ్య నేత్ర దర్శనం చేసుకొని ఆంజనేయుడయ్యాడు. ఓకే. నిర్భయుడయ్యాడు. యెస్. సిద్ధపురుషుడయ్యాడు. యెస్. భగవంతుడయ్యాడు. అంటే యెస్. విగ్రహం ఎందుకు పెట్టారంటే, ఆంజనేయ స్వామి హ్మ్. చిన్న వయసులోనే సాధన చేసి ఇంత భగవంతుడయిపోయాడు. హ్మ్. మనము కూడా కావాలి అని స్ఫూర్తితో పెట్టారు. ఓకే. ఒక రాముడి విగ్రహం పెట్టారు. హ్మ్. రాముడు 6 ఏళ్ల వయసులో ధ్యానం చేశాడు. అవును. ఆయనకు వశిష్ఠ బ్రహ్మర్షి ధ్యానం నేర్పించాడు. అవును సార్. రాముడు హ్మ్. నిర్గుణానికి, ధర్మానికి ప్రతీక. ఓకే. ధర్మం రక్షతే రక్షిత రక్షిత. రక్షిత. అవును సార్. ఏదైనా నిర్గుణుడు కావాలి, గుణంలో మార్పు రావాలని అన్నీ చెప్తాయి ఉపనిషత్తు, భగవద్గీత, వేదాలు అన్నీ కూడా. అవును సార్. కృష్ణుడి విగ్రహం పెట్టారు. అవును సార్. కృష్ణుడు 4 ఏళ్ల వయసులో సాందీప మహర్షి దగ్గర ధ్యానం ధ్యానం నేర్చుకుని జ్ఞానము యుక్తితో జీవించాడాయన. అవును సార్. శివుడొచ్చేటప్పటికి విగ్రహం లేదు. అవును సార్. ఎందుకు ఆయన ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటాడు. హ్మ్. ఆత్మకు విగ్రహం రూపం లేదని విగ్రహం పెట్టారు. యెస్ సార్. ఆ స్ఫూర్తి కోసము వారేం చేశారో అది మనము చేసి, హ్మ్. మనము దేవుడు కావాలని పెట్టారు. అవును సార్. బావుంది సార్. చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా చాలామందికి ఉన్న ఇదేంటంటే ఆహ్, ఇవి ధ్యానం చేస్తే పూజలు మానేయాలి. లేకపోతే ఇంట్లో పూజలు చేయకపోతే పెద్దోళ్ళు ఇలాగ గొడవలు పెడతారు అన్న దీన్ని మీరు చాలా చక్కగా విడమర్చి ఉన్న క్వెషన్‌కి ఆ చక్కనైన ఆన్సర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే మీరిప్పుడు చెప్పిన దాంట్లో విగ్రహాన్ని చూసి నిగ్రహాన్ని పొందాలి అని మనం అనుకుంటున్నాం. మరి నిజంగా మనం విగ్రహాన్ని చూసి నిగ్రహం పొందాలి. అంతేగాని విగ్రహాలతో మనకు పని లేదు అని ఇప్పుడు మీ మాటల్లోనే విన్నాను. కానీ మరి చాలా కొన్ని చోట్ల పత్రిసార్ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. మరి దాన్నేమంటారు సార్? విగ్రహం అనేది ఒక మహానుభావుడు, ఒక రూపముంది మనం చూసామా, అందుకు ఆ విగ్రహాన్ని పెడతారు. ఓకే. కానీ ఎక్కడ మనం ప్రతిసారి ఫోటోలు పెట్టి, విగ్రహాలు పెట్టి పూజలు చేసింది లేదు. అవును సార్. మరి ఒక్కొక్కరు వాళ్ళ మనసులో బలమైన కోరిక, ఆ విగ్రహం ఇంకా బాగా అద్భుతంగా ఉండాలి, హ్మ్. ఆ ప్రాంగణం బాగుండాలని. అది ఎవరి ఆలోచన వాళ్ళది. ఓకే. ఏ విగ్రహము, ఫోటోలు ఉంటాయి. ఉంటాయి. కానీ పూజలు చెయ్యం. హ్మ్. పూజలు చేయడానికి విగ్రహాలు, ఫోటోలు కాదు. అవును సార్. ఒక ప్రతిసారిని మనం చూసాం. అవును. చూడని వారు ఎంతమందో ఉంటారు. అవును సార్. ఓహ్! సారు ఇలా ఉండేవాడా? అవును. అని వారు, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మహానుభావుడాయన. అవును సార్. ఎప్పుడు వాడో కాదు. అవును. ఎవరు చూడని వాడు కాదు. కరెక్ట్. అందుకోసం ఎవరిష్టం వాళ్ళకి. యెస్ సార్. ఆ ఓకే. విగ్రహాన్ని ఎంత పెద్దగైనా పెట్టొచ్చు. హ్మ్. హ్మ్. ఎలా అయినా పెట్టొచ్చు. అవును సార్. బావుంది సార్. సార్ ఇప్పుడు నిజంగా ధ్యాన సాధన ఎంతసేపు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఈ ధ్యానము ఎందుకు చేయాలనేది మొట్టమొదటి పాయింట్. ఓకే.
భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం 2 జీవితాలున్నాయి. హ్మ్. ఆధ్యాత్మిక జీవితము హ్మ్. భౌతిక జీవితంలో ఆనందంగా జీవించడానికి. ఓకే. భౌతిక జీవితము హ్మ్. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి. ఓకే. ఆధ్యాత్మిక జీవితం అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే పూజలు చేయడం, హ్మ్. స్తోత్రం చేయడం, హ్మ్. జపం చేయడం హ్మ్. ఇలా ఎన్నో అనుకుంటున్నారు. హ్మ్. ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. ఓకే. ఆత్మకు సంబంధించిన పనినే హ్మ్. ఆధ్యాత్మికత అంటారు. ఓకే. ఆధ్యాత్మికత అంటే దేహము, హ్మ్. మనసు, హ్మ్. బుద్ధి హ్మ్. ఆగిపోవాలి. ఓకే. ఆత్మ. అప్పుడు ఆత్మ యొక్క పని. ఓకే. చేతులతో పూజలు చేస్తాం, హుహు. నోటితో స్తోత్రం చేస్తాం, హుహు. మనసుతో జపం చేస్తాం. అవును సార్. ధ్యానంలో ఏం చేస్తాం? శ్వాసను గమనిస్తాం. 2 కాళ్ళు కలిపేసాం, 2 చేతి వేళ్ళు జోడించాం, కళ్ళు మూసుకున్నాం, శరీరము ఆగిపోయింది. ఆగిపోయింది. ఈ మనసు కుటుంబం గురించి ఆలోచిస్తుంటుంది. హ్మ్. ఆ మనసును కూడా ఆపేశాం. ఓకే. బుద్ధి సమాజాన్ని గురించి ఆలోచిస్తుంటుంది. హ్మ్. బుద్ధిని కూడా ఆపేశాం. హ్మ్. ఆ మూడింటిని ఆపినప్పుడే ఆధ్యాత్మికత. ఓకే. స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్. ఓకే. ఆత్మకు సంబంధించిన పని. ఓకే. ఇప్పుడు నిజంగా ఇలా ధ్యాన సాధన చేసుకుంటూ కొనసాగుతుంటే కొన్ని అడ్డంకులొస్తున్నాయి. లైక్ ప్రాపంచిక విషయాలనుకోండి, లేపోతే ఇంట్లోనే కొన్ని కొన్ని విషయాలనుకోండి. ఇలాంటి అడ్డంకులొస్తున్నాయి. వాటిని ఓవర్‌కమ్ ఎలా చేయాలి? అడ్డంకులు ఏవీ కాదు. దేనికి అడ్డంకులు ఎప్పుడూ ఉండవు. ఓకే. మన అజ్ఞానమే అడ్డంకి. ఓకే. మనిషికి హ్మ్. ఒక శ్రద్ధ అనేది కావాలి. హ్మ్. అందుకే భగవద్గీత చెప్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. యెస్. ఒక సినిమా చూడాలనుకున్న వాడికి, క్రికెట్ మ్యాచ్ చూడాలనుకున్న వాడికి అడ్డంకులెక్కడున్నాయి? అవును సార్. దేనికి అడ్డంకులు లేవు. కరెక్ట్. అంటే లైక్ ఒకటి ఇప్పుడు మనం సాధించాలన్నప్పుడు హ్మ్. ఏదైనా ఎదుర్కోవాల్సొస్తుంది. రైట్ సార్. ఏది అంత సులభం కాదు. అవును. ఎదుర్కోవాలి మరి. అంతే సార్. ఎదుర్కోకుండా ఏమి సాధించలేము. అవును సార్. అడ్డంకులు లేవు. అవును. కరెక్ట్ సార్. అంటే మరి చాలా విషయాల్లో ఏంటంటే, కొంతమందికి ఇది ఇంపాక్ట్ అవుతుంది. ధ్యానం చేస్తున్నాము, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కూర్చోలేకపోతున్నాం. కొంతమంది అంటారు కాళ్ళు లాగేస్తున్నాయి. కొంతమందేమో చేతులు నొప్పి పడుతున్నాయి. మరి అవన్నీ ఏంటి? వాటిని ఎలా జయించేయాలి? ధ్యానము చేసేటప్పుడు హ్మ్. మొట్టమొదట ధ్యానం మొదలుపెట్టినప్పుడు హ్మ్. ఆ మనసు ఆగిపోయినప్పుడు హ్మ్. మనకేం జరుగుతుందంటే ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకొని అనంతమైన విశ్వశక్తి మనలో ప్రవేశించి 2,72,000 నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఓకే. ఆ శుద్ధి జరిగేటప్పుడు తల భారమవుతుంది, దేహం భారమవుతుంది, దేహం తేలికవుతుంది, హ్మ్. కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి, యెస్. వేడి పుడుతుంది, హ్మ్. చల్లగవుతుంది, ఏదో తిరుగుతున్న ఫీలింగ్ అవుతుంది, ఎక్కడ లేని నొప్పులన్నీ విడుదలవుతుంటాయి, ఇరిటేషన్ అవుతుంది. హ్మ్. ఇదంతా ఏమిటంటే మనము ఔషధము తీసుకున్నప్పుడు హ్మ్. వ్యాధి లోపలికి వెళ్ళి హ్మ్. తాత్కాలికమైన ఉపశమనం దొరుకుతుంది. ఓకే. ధ్యానం చేసినప్పుడు హ్మ్. ఈ 2,72,000 నాడీ మండలాలు ఉన్న ఆ కర్మల నుండి, హ్మ్. ఆ రోగాల నుండి అవన్నీ బయటికెళ్ళిపోతుంటాయి. ఓకే. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఏమి జరిగినా కీడు జరగదు, మంచి జరుగుతుందని స్వీకరించాలి. ఓకే. ఆ సమయంలో ఒక నియమం ఏమిటంటే మన కాళ్ళను మార్చుకోవచ్చు, ముందుకు వెనక్కు చాపుకోవచ్చు, హ్మ్. చేతులు విడదీసి కలుపుకోవచ్చు, కానీ కళ్ళు తెరవకూడదు. ఓకే. కళ్ళు తెరిస్తే ఆ ప్రాసెస్ మధ్యలో ఆగిపోతుంది. మనం ఎంతో శ్రమపడి లోపలికి వెళ్ళిన వాళ్ళం వెంటనే బయటకొచ్చేస్తాం. అచ్చా! బావుంది సార్. చెప్పారు సార్. సార్ ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటుంది. ఇది కొంతమంది దేవతలకే తప్పలేదు. మరి మనం సహజమైన మానవులు మనం కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఓవర్‌టేక్ చేయాలంటారు?
ఇక్కడ భూలోకంలో ఎవరు జన్మించినా కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఓకే. ఆత్మ ఉన్న ప్రతి శరీరమే దైవమే. ఇక్కడ దేవుళ్ళు వేరు, మానవులు వేరు లేరు. ఓకే. ప్రతి జీవిలో ఉన్న ఆత్మ దైవమే కదా. అవును సార్. ఈ కర్మ సిద్ధాంతం అనేది అది ఒక ఇలా చెప్పేది కాదు, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అవును సార్. కానీ సింపుల్గా చెప్పాలంటే కర్మ ఉందే అంటే ఉంది, కర్మ లేదు అంటే లేదు. ఓకే, సూపర్ సార్, బాగా చెప్పారు సార్. కుటుంబంలోనూ సమాజంలోనూ ఎవరు అవమానించారు, ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే ఆ జ్ఞానం ఉన్న జ్ఞాని గత జన్మలో నేను అవమానించాను, ఆ బాధ అవతల వ్యక్తి అనుభవించాడు, ఆ అవమానం పొందిన బాధ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాను, నా కర్మ తొలగిపోతోంది, నేను దీన్ని మధురంగా తీసుకుంటే నా ఆత్మ ఎదుగుతుందని బాధపడ్డా. అంటే అన్నవులే, నీకు థ్యాంక్స్, నా కర్మను పోగొట్టావు, నేను మధురంగా తీసుకున్న ఆత్మ ఎదగడానికి నువ్వు కారకుడయ్యావని వాడి కర్మ లేదు. ఒక అజ్ఞాని అన్నాడే, ఎంత అవమానించాడే, జీవితకాలం మర్చిపోకుండా జీవితకాలం దాన్నే మాట్లాడుతూ వాడు కర్మ చేసుకుంటాడు. కర్మ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఏదో శిక్ష, ఏదో బాధ అనుకుంటున్నారు. అవునండి. మరి జ్ఞానికి ఎక్కడుంది? అంతే కదా సార్, లేదు. వాడు తీసుకునే విధానం మారిపోయింది కదా. మారిపోయింది సార్. కరెక్ట్ సార్. కర్మ అనేది గత జన్మలో చేసిన కర్మను సృష్టి అంటారు. అవును సార్. ఈ జన్మలో అనుభవించే కర్మను స్థితి అంటారు. మనము మన జ్ఞానము ద్వారా ఆ కర్మను దగ్ధం చేస్తే లయం అంటారు. అవును సార్. సృష్టికర్తలు మనమే, స్థితికర్తలు మనమే, లయకర్తలు మనమే. ఓకే. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనము ఆ కర్మ సిద్ధాంతాన్ని స్వీకరిస్తాం. ఎస్ సార్. స్వీకరిస్తే ఆనందం, ఆశిస్తే దుఃఖం. అవును సార్. ఆ కర్మ నేను తెచ్చుకున్న కర్మ, నేను సృష్టించుకున్న కర్మ అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ముందు మనకు యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే, మన జ్ఞానంతో ఏం చేస్తాం, ఆ కర్మను దగ్ధం చేస్తాం. అవును సార్. మనలో మనందరికీ తెలుసు, ధ్యానానికి ముందు మనం అనారోగ్యంతో, మానసిక సమస్యలతో, కుటుంబ కలహాలతో, సమాజంలో ఎవరు ఏమో చేశారని బాధపడేవాళ్ళం. మనకి ఎప్పుడైతే జ్ఞానం అందిందో అన్నిటినీ పాజిటివ్గా స్వీకరిస్తున్నాం. ఒక వ్యాధి వచ్చింది, ఇది రాలేదు, నా శరీరంలో నుండి వెళ్ళిపోతుంది, నేను ధ్యానం చేయడం ద్వారా అది ఇంకా వేగంగా బయటికి వెళ్ళిపోతుంది. మన జ్ఞానంతో కుటుంబంలో అందరినీ మనం చూసుకుంటాం కాబట్టి ఆ రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి, ఆ కలహాలన్నీ తొలగిపోతాయి, ఆలోచనలన్నీ ఆగిపోతాయి కాబట్టి మనసు ప్రశాంతమైపోతుంది. ఓకే సార్. ఇవన్నీ సహజంగా జరిగేటివి. ఓకే సార్. ఇప్పుడు సంకల్పానికి కోరికకి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? రెండు ఒకటే అనొచ్చు. చాలామంది భౌతికమైన వాటిని కోరికలు అనుకుంటారు కదా. అవును సార్. కామి కాని వాడు మోక్ష కామి కాడు అంటారు. నువ్వు మోక్షము పొందాలనే కోరిక లేకపోతే నీకు మోక్షమే లేదు. కరెక్ట్. సంకల్పం అనేది ఏమంటే మనం శాస్త్రీయంగా జ్ఞానపరంగా సంకల్పం అంటాం. అవును సార్. సహజంగా కోరిక అంటాం. అంతే సార్. పెద్ద తేడా ఏం లేదు రెండిటికి. అవును సార్. నేను ఎదగాలనే కోరిక, నేను ఎదగాలనే సంకల్పము ఎక్కడుంది వేరు? రెండు ఒకటే. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు ఎన్నో చోట్ల చూసుంటారు. అప్పట్లో పత్రి సార్ మీరు తిరిగినప్పుడు కొంతమంది మాత్రమే ధ్యానులు ఉన్నారు, పిఎస్ఎస్ఎం సొసైటీలో కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఎన్నో సెంటర్స్ వచ్చినాయి, ఎంతో మంది చోట్ల మీరు ధ్యాన సాధన చూస్తున్నారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే,
ఇప్పుడు కేర్ సెంటర్స్ అని ఇలా అనేక మంది అనేక రకాలుగా ఓపెన్ చేస్తున్నారు. ఆళ్ళు నిత్యం ధ్యానం జరగాలని, లేకపోతే నిత్యం అక్కడ ఏదో కార్యక్రమం జరగాలనే భావనతో కేర్ సెంటర్ ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నారో, వాళ్ళు సరిగ్గా ఎంతసేపు వాళ్ళ కాన్సంట్రేషన్ ఆ కేర్ సెంటర్ మీద ఉంటుంది, లేదా పిరమిడ్ మీద ఉంటుంది. వాళ్ళు ధ్యానం చేయడానికి సమయం కుదరట్లేదు వాళ్ళకి. వాళ్ళకి మీరేం సలహా ఇవ్వదలుచుకున్నారు సార్? ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఓకే. అందులో మన పత్రి సారు మనకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు సేతు విజ్ఞానం చెప్తావా, రామ్తా విజ్ఞానం బోధిస్తావా, నక్షత్ర మిత్రుడు జ్ఞానం చెప్తావా, చెప్పేవాడు ఇష్టం, స్వీకరించేవాడు ఇష్టం. సాధన చేయడానికి ఏది అడ్డు రాదు. ఎందుకంటే భగవద్గీత ఏం చెప్తుంది, ఒక యోగి రాత్రిని పగలు చేయాలి అంటుంది. మరి రాత్రి సమయం ఏం చేస్తాం? కేర్ సెంటర్ నడిపించిన రాత్రి ఏం పని ఉండదు కదా. ఉండదు సార్. మరి రాత్రి ధ్యానం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఏది అడ్డు రాదు సాధనకు. అవును. వాడికి శ్రద్ధ ఉంటే వాడు సాధన చేస్తాడు. శ్రద్ధ లేకపోతే వాడు ఎందుకు సాధన చేస్తాడు? అవును. ఎవరు అడ్డుపడరు, ఏది అడ్డు రాదు. ఓకే. ఏమంటే మన మాస్టర్లు కొందరు ఏం చెప్తుంటారంటే, ధ్యాన ప్రచారము చేస్తే, ధ్యాన సేవ చేస్తే, ధ్యానము చేయకపోయినా పర్వాలేదని చెప్తుంటారు. ఇక్కడ ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. కానీ దీనికి క్లారిఫికేషన్ నాకు కావాల్సి వచ్చింది. ప్రతిసారి షష్ఠి పూర్తి జరిగిన తిరుమలలో, తిరుపతిలో. అప్పుడు సార్ స్టేజ్ మీద ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చెప్పాడు. ధ్యానము చేసి ధ్యాని కావాలి. ధ్యాని ఇంకా అనంతమైన సాధన చేసి ధ్యానం చేసి యోగి కావాలి. యోగి ఇంకా అనంతమైన సాధన చేసి యోగీశ్వరుడు కావాలి. అంటే ధ్యాని కావడానికి ధ్యానం చేయాలి, ధ్యాని యోగి కావడానికి ధ్యానం చేయాలి, యోగి యోగీశ్వరుడు కావడానికి ధ్యానం చేయాలి. యోగీశ్వరుడు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. గత జన్మ యోగీశ్వరుడు ఈ జన్మలో కూడా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అలా వర్తిస్తుంది. అంతేగాని నేను ప్రచారం చేస్తున్నాను, ధ్యానం చేసిన లాభం వాడికే, ధ్యానం మానేసిన నష్టం వాడికి. ఎవరికి ఇంకొకరికి ఏమైనా ఉందా? లేదు. ఎవరికి లేదు. మరి బద్ధకం ఉన్నప్పుడు ఏం చేస్తారు? సీనియర్ మాస్టర్ చెప్పినాడు, ధ్యాన ప్రచారం చేస్తే చాలు, ధ్యానం చేయకపోయినా పర్వాలేదని వాడు అలా అనుకుంటాడు. అవును సార్. వాడిష్టం అది. అవును సార్. ఇక్కడ స్వేచ్ఛ ఉంది. రైట్ సార్. మంచి సందేశం సార్ ఇది. నిజంగా మాకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సార్, మొన్న మీరు మా ధ్యాన భీమఖండానికి విచ్చేశారు. అది ఎలా అనిపించింది సార్ మీకు? ఏదైనా ఒకటి చెయ్యాలని ఒక లక్ష్యం ఉన్నప్పుడే దాన్ని చేస్తారు. అవును సార్. ఒక లక్ష్యం అనేది సృష్టింపబడింది. అవును. అది అద్భుతం. అవును సార్. అది పేరేమైనా ఉండనే ప్రచారం బాగా జరుగుతుంది. ఊరు ఊరు, వీధి వీధి, ఇంటింటికి వెళ్తుంది. అవును. అందులో సామూహికంగా ఏదైనా చేయడానికి చేస్తే అందరికీ ధైర్యం, ఆ సామూహిక శక్తి వేరు. అవును సార్. ఒంటరిగా చేయాలనుకున్న వాడికి కొద్దిగా వెరుకుంటుంది. అంతమంది కలిసినప్పుడు చూసుకుందాంలే, ఇంతమంది ఉన్నాం కదా అని సులభం అవుతుంది. అవునండి. అవును. మనము ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసాం. అవునండి. మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం కారణం. అవును. ధ్యాన గ్రామీణం అన్నాము, గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ధ్యానం నేర్పించాము. అవునండి. మరి ఈ ప్రణాళిక ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమే. ఒక ఎనర్జీ అనేది బాగా నిండిపోతుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి మనం బోధించామంటే ఇంకా అక్కడంతా ధ్యానం అయిపోయినట్లే మన పని. ఓకే అండి. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2004లో ధ్యాన ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నాడు పత్రి సార్. అవునండి.
ఎక్కడైపోయింది సార్? కోట్ల మంది చేయడం లేదంటే, పుట్టిన వాళ్ళందరూ ధ్యానం చేయరు బాబు. ధ్యానము గురించి ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిస్తే అయిపోతుంది. మనం ధ్యాన గ్రామీణ ద్వారా ఎలక్షన్స్ ద్వారా ఇంటింటికి వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలిపాము. అందుకే ధ్యాన ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నాడు. ఓకే సార్. సార్ మీరు మార్నింగ్ నుంచి కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి కానీ 420-720 అనే నెంబర్స్ ప్రాముఖ్యత చెప్తున్నారు. 786 420-786 అనే నెంబర్ ప్రాముఖ్యత చెప్తున్నారు కదా అంటారు. 420 అంటారు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్లో 420 అంటారు. అవును సార్. అంటే 420 అంటే వీడు పనికి మాలిన వెధవ అని. అవును, అదొక దానికి ఒక నంబర్ పెట్టారు. అవును సార్. అంటే ఎవరైతే ధ్యానము చేయకుండా 4 అంటే 4 దిక్కులున్న భూమి మీద, 2 అంటే జననము మరణము, 0 అంటే చక్రంలో తిరుగుతూ ఉంటారో వాళ్ళను 420 అంటారు. ఓకే. ఎవరైతే సత్యము తెలుసుకుని 7 శరీరాలు ఉన్నాయని, 7వ స్థితి అయిన సహస్రార చేరుకోవాలని, అష్టదిక్కులున్న భూమి మీద ధ్యానము చేస్తూ మనసును శూన్యం చేసుకుని 6th సెన్స్లో ఉన్న వాళ్ళని 786 అంటారు. సూపర్ సార్. సార్ ఇప్పుడు అలాగే యువతని, అలాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ధ్యానం గురించి, శాకాహారం గురించి మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి సార్. ఇది పిల్లలకు కాదు, పెద్దలకు కాదు, అందరికీ ఒకటే శాకాహారం, ధ్యానం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులంతా కూడా గందరగోళంలో ఉన్నారు. ఊపర్ షేర్వానే అందరు పరేషాన్. బైకులో తిరుగుతుంటారు, సిగరెట్ తాగుతుంటారు, మందు తాగుతుంటారు. మేమేదో పెద్ద ఎంజాయ్ చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఉన్న ఉద్యోగం ఓడిపోతుందేమో అని భయము, ఉద్యోగం వస్తుందో లేదో భయము, పెళ్లి చేసుకోవాలంటే భయము, పిల్లల్ని కనాలంటే భయము, జీవించాలంటే భయము. ఇక ఈ జీవితం ఎందుకు జన్మ? దీనికంటే కారణం ఏమిటి? ఆత్మజ్ఞానం లేకపోవటం. ఆత్మజ్ఞానం అనేది లేనప్పుడే ఈ గందరగోళాలన్నీ ఉంటాయి. వాడు ఎప్పుడు గతంలోకి వెళ్ళి ఆ జరిగిన ఫెయిల్యూర్స్ గురించి గుర్తు చేసుకుని భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. లేదా భవిష్యత్తులోకి వెళ్ళి నా భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తూ భయపడుతుంటాడు. అవునండి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు గతంలోకి వెళ్ళడు, భవిష్యత్తులోకి వెళ్ళాడు. ఆ వర్తమానంలో ఉండి వాడికి తెలుసు ఈ క్షణము నేను ఏమి చేస్తానో దాని ఫలితమే భవిష్యత్తు. భవిష్యత్తు ఎవరి చేతిలో లేదు, నా చేతిలో ఉంది అని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కావాల్సింది సాధించుకుని ఆనందంగా ఉంటాడు. ఆనందానికి ఏదో పెద్ద ఇల్లు కావాలి, ఇంత డబ్బు కావాలి, ఇవి కాదు. తృప్తి కావాలి. ఒక ఆత్మజ్ఞాని తృప్తితో జీవిస్తాడు, అజ్ఞాని ఆశలతో జీవిస్తాడు. సార్ చాలా చోట్ల చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం, పచ్చని పొలాల్ని చెరువులుగా మార్చడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. మరి వాటికి మీరు ఏమైనా సలహా చెప్తారా? ఈ విశ్వంలో అనేకం జరుగుతాయి, ఎవరు దేన్ని ఆపలేరు. అందుకే మనము ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది జీవహింస మహాపాపము, అది మానేస్తే అహింసతో జీవిస్తే పరమధర్మము, ధ్యానం అనేది స్వధర్మము. ఈ 2 ధర్మాల్లో ఎవరు జీవిస్తారో వారికి విక్టరీ, విజయము. మాంసారం మానేస్తే పరమధర్మము, ఆత్మ మహాత్మగా ఎదుగుతుంది. ధ్యానము చేస్తే ఇది స్వధర్మము, ఈ పరమాత్మ, ఈ మహాత్మ పరమాత్మగా ఎదుగుతాడు.
ధర్మో రక్షిత 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 అంటే ఈ 2 ధర్మాలు ఎవరు జీవిస్తారో వారికి విజయము తథ్యము. వి అంటే విక్టరీ, వి అంటే విజయం. విజయం. అందరికి కావాల్సింది ఆత్మజ్ఞానం ఒకటే. ఎస్ సార్. చిన్నతనం నుండి ప్రతి పిల్లవాడికి ఆత్మజ్ఞానాన్ని ఇస్తే తల్లిదండ్రులు వాడు ఎక్కడున్నా ఏమీ లేకున్నా ఆనందంగా ఉంటాడు. సూపర్. వాడికి డబ్బుతో ప్రమేయం లేదు, దేంతో ప్రమేయం లేదు. అవును సార్. మనం ఎందరో మహానుభావులను చూస్తున్నాం. అవును సార్. ఒక శ్రీరామ భగవానుడు 14 ఏళ్ళు అడవులకి వెళ్ళాడు. రాజవైభోగం లేదు, కానీ ఆయన బాధపడలేదు. అవునండి. స్వీకరించాడు. అవును నేను సార్. కోరుకున్న జీవితం ఇది, నా వాస్తవానికి నేనే కారణమని అంగీకరించాడు కాబట్టి ఆనందంగా ఉంది. అవునండి. ఆ విష్ణు పరమాత్మకే తప్పలేదు కదా. అవునండి. ఆ? కరెక్ట్ సార్. మరి ఆయనతో ఎవరైనా పోల్చుకుంటున్నారా? లేదు సార్. పోల్చుకోరు. ఆయనేమో దేవుడు కదా. అవునండి. ఆయన జీవితం ఎలా ఉంది చూసారా? చిన్నతనం నుంచి ఎక్కడానికి వైభోగం లేదు. అవునండి. గురుకులం నుండి వస్తాడు, ఏదో హాయిగా గడుపుతాం కుటుంబంలో అంటే విశ్వామిత్రుడు అడవులకు తీసుకెళ్ళాడు. అవును. అడవుల నుంచి వచ్చి పట్టాభిషేకమే రాజవైభోగం అనుభవిస్తామంటే మళ్ళీ 14 ఏళ్ళు వనవాసం. సరే వనవాసం అయిపోయింది, ఇక హ్యాపీగా ఉందాము, పట్టాభిషేకం జరిగిందంటే సీతామాత వదిలి వెళ్ళిపోయింది. అవును. మరి మనకు ఏమి తక్కువ ఉంది రాముడితో పోల్చుకుంటే? ఎందుకు ఏడుస్తున్నాం? ఎందుకు ఆ రామాయణం? ఆ రాముడి జీవితాన్ని గమనిస్తే ఓ నాకేం కష్టాలు లేవు, ఉండడానికి ఇల్లు ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, అన్ని అనుకూలాలు ఉన్నాయి. ఆ రాముడికి అడవుల్లో ఏమున్నాయి? చలి, గాలి, వాన, ఎండకు ఒక చెట్టులాగా జీవించాడు ఆయన ఆనందంగా. మనకేమైంది, మనకేం తక్కువ ఉంది అని పోల్చుకుంటే అప్పుడు ఆనందం ఉంటుంది. అవును సార్. భౌతిక జీవితంలో మనకన్నా కింది స్థాయిన వాళ్ళతో పోల్చుకోవాలి. ఒక కారులో వెళ్ళేవాడు స్కూటర్ నడిపేవాడిని చూడాలి. ఓ నాకు కారు ఉందిలే అనుకోవాలి. స్కూటర్లో వెళ్ళేవాడు సైకిల్ తొక్కేవాడిని పోల్చుకోవాలి. ఓ నాకు కనీసం స్కూటర్ అయినా ఉంది. సైకిల్లో వెళ్ళేవాడు నడిచేవాడిని చూడాలి. నాకు సైకిల్ అయినా ఉంది లేని నడిచేవాడు కుంటివాడిని చూడాలి. నాకు కాళ్ళైనా ఉన్నాయా లేని అప్పుడు ఆనందంగా ఉంటుంది. భౌతిక జీవితంలో కింద స్థాయి వాళ్ళని పోల్చుకుని ఆనందంగా తృప్తిగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనకన్నా ఎంతో ఉన్నతమైన మహానుభావులతో పోల్చుకుని మనం ఎప్పుడు ఇలా ఎదగాలని ఉండాలి. కానీ మానవులకంతా భౌతిక జీవితంలో తృష్ణ ఉంది, అది కావాలి ఇది కావాలని. ఆధ్యాత్మిక జీవితంలో చాలే గంట ధ్యానం చేసామని తృప్తి ఉంది. ఇది సరికాదు. ఆధ్యాత్మిక జీవితంలో తృష్ణ, భౌతిక జీవితంలో తృప్తి ఉంటే ఇది సరి అయిన జ్ఞానము. ఓకే సార్, సూపర్, అద్భుతం అండి. చాలా అద్భుతంగా మాకు అనాలిసిస్ చేసి చెప్తున్నారు ప్రతి క్వశ్చన్కి కూడా. సార్ ఇప్పుడు ధ్యానం విషయంలోకి వస్తే అంటే మనకి లైక్ సైన్స్ ఉంది. ఇప్పుడు స్విచ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, అది సైన్స్. కానీ మనలో తెలియని సైన్స్ ఉంటుంది కదా సార్. అంటే ఆధ్యాత్మికంలో ఉన్న సైన్స్కి బయట ప్రపంచంలో ఉన్న సైన్స్కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఆధ్యాత్మికమైన శాస్త్రము, భౌతికమైన శాస్త్రము రెండు గొప్పవే. భౌతిక జీవితంలో మనం ఆనందంగా జీవించడానికి ఈ టెక్నాలజీ అంతా ఉపయోగపడుతుంది. అవును. అంతేకాదు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అవును. ఒక మొబైల్ ఉంది, దాంట్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జగత్తులో అందరికీ అందించవచ్చు, మనం అందుకోవచ్చు. టెక్నాలజీ, ఆ సైన్సు అద్భుతం. అది కూడా ఎవరు కనిపెడతారంటే మనసును శూన్యం చేసుకుని నేనేదో కనిపెట్టాలని ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు వాడికి ఆ ఫార్ములా వస్తుంది. ఓకే. ఆ కనిపెట్టడానికి కూడా మనసు శూన్యం చేసుకోవాలి. అవును. కనిపెట్టాలని ఒక సంకల్పం ఉండాలి. అవును. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు
నాకు జాబ్ కావాలా, ఇన్ని లక్షల ప్యాకేజ్ కావాలనుకుంటున్నారు. కానీ నేను ఏదైనా కనిపెట్టాలి, నేను ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని సంకల్పించుకుంటే వాడికి ఇవ్వబడుతున్న వాడు సైంటిస్ట్ అవుతాడు. అవును సార్. కాబట్టి భౌతిక శాస్త్రమైన, ఆధ్యాత్మికమైన శాస్త్రమైన 2 అవసరమే, 2 గొప్పవే. ఒకదానికొకటి తోడు. ఓకే సార్. ఇప్పుడు లాజిక్ గొప్పదా? మ్యాజిక్ గొప్పదా? లాజిక్ అనేది వదిలితేనే మ్యాజిక్. ఓకే. అందుకే చెప్తుంటారు, చదువుకున్న వాడికన్నా చాకలి వాడు మేలు అంటారు. అంటే ఆ చాకలి వాడికి ఏమీ లాజిక్ ఉండదు. మనం ఏమి చెబుతామో దాన్ని సంపూర్తిగా నమ్ముతాడు. వాడు ఓపెన్ మైండ్‌లో ఉంటాడు. వానికి ఏమీ తెలీదని ఓపెన్ మైండ్‌లో ఉంటాడు. ఈ చదువుకున్న వాళ్ళు నాకంతా తెలుసనే లాజిక్‌లో ఉంటారు. ఏదైనా మనం పొందాలంటే ఓపెన్ మైండ్ ఉండాల. అవును. ఓపెన్ మైండ్ లేనప్పుడు దాన్ని అందుకోం. దాని ఫలితం మనకు అందదు. అందదు. ఓకే సార్. మరి ఇంత సమయాన్ని కేటాయించి మంచి సందేశాలు, అనుభవాలు మా ఛానల్ ఎన్ఎంసీ ఛానల్‌కి పంచినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. ఇక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. దానం ఇచ్చేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. పుచ్చుకున్నవాడు గొప్పవాడు. పుణ్యం ఇచ్చేవాడు గొప్పవాడు కానీ డబ్బిచ్చేవాడు గొప్పవాడు కాదు. యెస్. ఇక్కడ కూడా వినేవాళ్ళ శ్రద్ధను బట్టి చెప్పేవాడు జ్ఞానం పెంచుకుంటాడు. అవును. ఆ వినేవాళ్ళ శ్రద్ధ లేకపోతే ఈ చెప్పేవాడి జ్ఞానం పెరగదు. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నాకు ఈ ఎన్ఎంసీ ఛానల్కు నేనేదో నాకు లోపల ఉన్న జ్ఞానాన్ని అందించి ఇంకా ఉన్న జ్ఞానాన్ని జాగృతం చేసుకోవడానికి ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీకు, వింటున్న శ్రోతలకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.